ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమయమందు మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని 16 వచనాల వరకు చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ మనకి కనబడుతుంది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి అని దేవుని యొక్క అభిష్టమై ఉన్నది. చూడండి, ఒక తండ్రి గొప్ప హోదాలో ఉన్నాడు. కుమారునికి ఏం చెప్తాడండి? చెప్పాలి, నానా నేను గొప్ప స్థాయిలో ఉన్నాను, నువ్వు కూడా గొప్ప స్థాయిలోనికి ఎదగాలి నాన్న అని చెప్తాడు. నేను అందరిలో మంచి పేరు కలిగి ఉన్నాను నాన్న, నువ్వు కూడా అందరిలో మంచి పేరు కలిగి ఉండేటట్లు బ్రతుకు అని చెప్తాడు. నేను మంచి ఉద్యోగాన్ని సంపాదించిన, అయితే నువ్వు కూడా కష్టపడి చదివితే మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటావు అని చెప్తాడు. ఇదిగో నేను ఈ విధంగా సంపాదించాను, అయితే నువ్వు కూడా నీ పిల్లలకి సంపాదించే వ్యక్తివి కావాలి అని చెప్తాడు కదా. ఎవరైనా ఏది చెప్పినా ఎందుకు చెప్తారండి? వారి మేలు కోరి, వారి ప్రయోజనం కోరి, వారి భవిష్యత్తు దినాలలో వారు క్షేమంగా ఉండాలి అనే ఆలోచనతోటే చెప్తారు. తండ్రిగా తన బిడ్డలకి చెప్పినట్లుగానే సృష్టిని చేసిన ఆ దేవుడు కూడా తన్ను వెంబడించే తన ప్రజలకి చెప్పుచున్న మాట ఏంటి అంటే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండాలి. చూడండి, ఎందుకు ఉండాలి అని చెప్తున్నాడు అనంటే, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. మీరు లోకంలో ఉన్నారు, దేవుని యొద్దకు రాక మునుపు, దేవుణ్ణి ఎరగక మునుపు మీ ప్రవర్తన అప్పుడు ఎలాగుందో, మీకున్న ఆశలు అప్పుడు ఎలాగున్నాయో, మీ యొక్క ప్రవర్తన, మీ నడక, మీ మాట, మీ విధానము, మీ పేరు, మీ పరిస్థితులు దేవుని ఎదుటికి రాక మునుపు ఎలాగూ ఉన్నాయో ఒకసారి ఆలోచించి దేవుని యొద్దకు వచ్చిన తర్వాత ఎలాగూ ఉన్నాయో ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది దేవుడు ఎందుకు చెప్తున్నాడో. ఇక్కడ అదే అంటున్నాడు, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించక. ఒకసారి మనం లేఖనాల్లోనికి వెళ్దాం, నేను తీసి చదువుతాను. చూడండి, ఒకసారి పూర్వపు అజ్ఞాన దశలో మనకున్న పరిస్థితులు ఏంటో మనం చూసుకుంటే, యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసుకుంటే,
కానీ అపోస్తుల కార్యం 3వ అధ్యాయము 17వ వచనం 30వ వచనం మనం చూసుకుందాం. అజ్ఞాన కాలము, అజ్ఞాన పరిస్థితిని దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయం 30వ వచనాన్ని మనం చూస్తే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా వదిలిపెట్టాడంట. ఎప్పుడు? మనం పుట్టింది మొదలుకొని మనకు తెలివి వచ్చి దేవుని గురించి చెప్తున్నా వినని పరిస్థితి, ఎదురాడిన పరిస్థితి, నిందించిన పరిస్థితి, దూషించిన పరిస్థితి, ఇదంతా నీవు అజ్ఞానంలో ఉన్నావు, విజ్ఞానంలోనికి రాలేదు, చీకటిలో ఉన్నావు, వెలుగులోనికి ఇంకా రాలేదు అని ఆయన ఏం చేశాడంటే చూచి చూడనట్టుగా నిన్ను వదిలిపెట్టాడు. చూడండి, మన పిల్లలు కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తున్నప్పుడు గమనిద్దాంలే అనేసి చూసి చూడనట్టుగా చూస్తూ ఉంటాం. వాళ్ళేమో మా డాడీ చూడట్లేదు, మా మమ్మీ చూస్తలేడు అన్నట్టుగా అనుకొని చేస్తుంటారు. కానీ మనం ఒక కంట కనిపెడుతూనే ఉంటాం, చూద్దాం ఇంకేం చేస్తారో చూద్దామని. కానీ కోపం వచ్చినా కానీ మళ్ళీ కొన్నిసార్లు మనలో మనం అణుచుకొని చూద్దాం. అదేవిధంగా దేవుడైన ఆ ప్రభువు కూడా నీ బ్రతుకులో నీవు పుట్టింది మొదలుకొని ఒక ఎత్తుకు ఎదిగే వరకు దేవుని విషయంలో, లోకం విషయంలో, పాపం విషయంలో, శాపం విషయంలో, సమస్తమైన ప్రవర్తన విషయంలో నీ ఇచ్చకు నీవు ఉన్నప్పుడు ఆయన ప్రేమను గూర్చిన సువార్త నీ చెవులకు వినబడినా పట్టించుకోకుండా త్రోసివేసి, ధిక్కరించి, ఎగతాళి చేసి, హేళన చేసిన ఆ సందర్భాన్ని కూడా చూసి చూడనట్టుగా వదిలిపెట్టాడు. అయితే ఎప్పుడైతే అంటున్నాడు చూడండి, అదే దానిలో నేను చదువుతాను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలి. నీతో నాతో ఆయన అనేది, బిడ్డ ఇంతకాలం చూసి చూడనట్టుగా నిన్ను వదిలిపెట్టాను, కానీ ఇప్పుడైతే వదిలిపెట్టే సమస్యే లేదు. ఎందుకంటే ఇప్పుడైతే నీవు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మము పొందాలి. ఎందుకు అంటే దేవుని యొక్క అభిష్టమై ఉన్నది. ఎందుకంటే కాలములు, సమయములు, పరిస్థితులు చూస్తూ ఉంటే, నీ దేహంలో ఆరోగ్యము, నీ యొక్క స్థితిగతులు నీవు చూస్తూ ఉంటుంటే, దేవుడు సమస్త మానవాళి హృదయ అంతరంగములు ఎరిగిన ఆ దేవుడు అంటున్నాడు, బిడ్డ ఇంతకాలం నిన్ను సహించాను, ఇక సహించటానికి వీలు లేదు. ఇప్పుడైతే నీవు మారు మనస్సు పొంది నీ పాపములు నీవు ఒప్పుకొని, నీ బ్రతుకును నువ్వు మార్చుకొని, నీ దేవుని ఎదుట దేవుని సొత్తైన ప్రజగా పరివర్తన చెందటానికి పూనుకోవాలి అని దేవుడు ఇప్పుడు మనకి కటువుగా మాట్లాడుతున్నాడు. మనం కూడా పిల్లల ఎడల చూసి ఖచ్చితంగా గట్టిగా దండిస్తాం. ఎందుకంటే వినకపోతే అప్పుడు పడుతుంది వాళ్ళకి. వింటే మనకు కూడా ఆయన ప్రేమతోటి విని మార్పు నొంది పశ్చాత్తాప్తులై పాపములు ఒప్పుకొని ఆయన ఇచ్చు రక్షణ పొందుకొని ఆయన రాజ్యానికి హక్కుదారులై ఆయన సన్నిధిని ఉత్సాహ సంతోషములతో ఆయన ఆరాధిస్తూ, ఆయన ఇచ్చు దీవెన క్రింద దీవెన పొందుతూ, ఆయన ఇచ్చు శాంతి సమాధానములను అనుభవిస్తూ ఇంకొంతకాలము నెమ్మదిగా, సౌఖ్యంగా, సుఖంగా నీ యొక్క కాలము కొనసాగునట్లుగా, ఆయన కనికరము పొందుకొనున్నట్లుగా ఆయన అంటున్నాడు. ఇప్పుడైతే నీవు మారు మనసు పొందాలని దేవుడు నీకు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 24వ వచనంలో నేను చదువుతాను. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. నిన్ను నన్ను ఆయన రాజ్యానికి హక్కుదారులుగా చేసి
ఆయన ఎదుట శుద్ధమైన సువర్ణమైన పాత్రగా నిలవబెట్టి, అటు తర్వాత ఈ లోకంలో ఉన్న సమస్తము అంతమొందటానికి సమయం సమీపించుచున్నది అని, ఇక కాలం ఏమీ బాగోలేదని, పరిస్థితులు ఏమీ బాగోలేవని దేవుడు ఈ లోకం అంతటికీ ఆయన ఖండితంగా చెప్పుచున్న మాట ఇది. చూడండి, ఓ దగ్గర భూకంపం వచ్చిందంట, ఓ దగ్గర కొండ చర్యలు కూలిపడ్డాయంట, ఓ దగ్గర చూడండి కుటుంబంలో ఒక 10 మంది ఆ యొక్క కాలువ, పెద్ద కాలువ అంటూ చిన్న కాలువలు అంటూ ఉంటాయి కదా, ఆ కాలువ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుదామని పోయిరంట. ఎందుకో చూద్దామని వెళ్ళారు, పోయారు, చూశారు. కానీ భయంకరంగా ఆ పైన వర్షం పడి నీళ్లు బాగా వేగంతో రావడం వల్ల అప్పటికి అక్కడ నీళ్లు కొన్నే ఉన్నాయంట. ఎవరన్నా కలగంటారా? కానీ ఆ వడిగా రావడం వల్ల 2-3 బతికి బట్టగట్టారు. మిగతా వాళ్ళందరూ ఆ ప్రవాహానికి కొట్టుకొని పోయారు. అసలు ఇది ఊహించదగిన విషయమేనా? అసలు ఇలా అవుతుందని వాళ్ళు అనుకోగలరా? అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. వేరే రాష్ట్రాల్లో కొండ చర్యలు విరిగి పడి ఇల్లులు కూలిపోయి అక్కడ భక్త జనం, అక్కడ ఉన్న వాళ్ళ విశ్వాసాన్ని బట్టి పూజలు పునస్కారాలు చేయడానికి వెళ్తూ ఉన్న వాళ్ళు వెళ్ళి క్లౌడ్ బరెస్ట్ జరిగి ఒకేసారి అనుకోకుండా మేఘాలు ఏర్పడతాయి, ఒకేసారి జడివానలాగా కురుస్తుంది, ఒకేసారి పర్వతాలు మొత్తం కంపించిపోయి కొండ చర్యలు కూలిపడి ఆ కింద ఉన్న రోడ్డు మార్గం అంతా నేలమట్టమైపోయి సజీవ సమాధి అయిపోయిన వారిగా. తమిళనాడు ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటుంటే, ఒరిస్సా ప్రాంతానికి వెళ్తుంటుంటే ఎత్తైన కొండల మీదకి వెళ్ళి మరలా కొండల మించెళ్ళి దిగి రావాలి. ఆ పరిస్థితుల మధ్యన మొన్న తమిళనాడులో ఒక బస్సు ఆ యొక్క కొండ చర్యల్లో నుంచి ఆ యొక్క కొండ ప్రాంతంలో వస్తుంటుంటే బ్రేకులు ఫెయిల్ అయ్యేమో మొత్తం మీద ఆ యొక్క ఎత్తైన కొండ మించెళ్ళి లోతైన లోయలో పడి మన గతి ఎంత, మన సమయం ఎంత. అది అసలు కనుచూపు మేర కూడా అందదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, సమయం దేవుడు ఇచ్చాడు. ఎంత సమయమో తెలుసా? నీ తల్లి గర్భంలో నుంచి నువ్వు వచ్చింది మొదలు నీకు తెలివి వచ్చిన కానించి లెక్క పెట్టుకుందాం, ఇప్పటి వరకు 50 సంవత్సరాలు అనుకో, లేదా 40 సంవత్సరాలు అనుకో, లేదా 30 సంవత్సరాలు అనుకో. ఈ 30 సంవత్సరాల కాలం ఎంత ఓపిక చేసుకొని నీ ఎడల ఆయన నిన్ను సహించాడో ఆలోచించండి. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందాలనే ఆయన సహించాడు, నీవు రక్షణ పొందాలనే ఆయన భరించాడు, నీవు రక్షణ పొందాలనే ఆయన నిన్ను మరణానికి అప్పగించక నిన్ను ఇంకా సజీవులున్న భూమి మీద సజీవ లెక్కల్లో ఉంచాడు. అయితే ముందు దినములు ఎట్టివో అవి భయానకమైన పరిస్థితులే అని ఆయన ఎరిగినవాడు. కాబట్టి మనకు జ్ఞానోదయం కలగటానికి నీవు ఇక ఆలస్యము చేయకు అంటూ తన ప్రజానికానికి ప్రేమను గూర్చిన వార్తను తెలియపరచుచూ ఉన్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి, ఆ యొక్క రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము నేను చదువుతాను. 2వ వచనాన్ని చూస్తే, మీరు ఎవరంట? మీరు. ఇందాక ఒక్కొక్కరి గురించి మాట్లాడాం, ఇప్పుడు అందరినీ కలిపి మాట్లాడుతున్నాడు. మీరు ఏమంటున్నాడు అంటే, ఈ లోక మర్యాదను అనుసరించకండి. ఇంతకాలం అనుసరించింది చాలు,
ఇంతకాలం పరగాసుకలు ఆడింది చాలు, ఇంతకాలం తాగింది చాలు, ఇంతకాలం వేరే వాళ్ళతోటి ఉన్న పరిస్థితులు చాలు. ఎందుకంటే నీ సమయం ఆయన చేతిలో ఉంది. ఖండితంగా చెబుతున్న వాని మాట విన్నప్పుడు మనకి దీవెన, మనకి మేలు, మనకి క్షేమం, మనకి అంతకంటే మించి దేవుని రాజ్యంలో స్థలం దొరికే భాగ్యం ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఇంతకాలం మీరు లోక మర్యాదను అనుసరించారేమో, ఇకను ఈ లోక మర్యాదను అనుసరింపక ఏం చేయాలంట తెలుసా? ఉత్తమమైనది, ఉన్నతమైనది, యోగ్యమైనది, మేలైనది, నీకు ఆరోగ్యము కలుగచేయునది, నీ మనసుకు తృప్తినిచ్చేది, నీ యొక్క దేహమునకు నెమ్మదినిచ్చేది ఇక నుంచి నువ్వు చేయబోనుకుంటే అది నీకు మేలు. నెమ్మది ఇచ్చేది దేవుని మాట, ఆరోగ్యం ఇచ్చేది దేవుని మాటకు లోబడితే కలిగేది. మనం తినే అన్నము, మనం తాగే పాలు, మనం తినే గుడ్డు, మనం తినే సమస్తము మనల్ని ఈ విధంగా నిలబెడతలేదు. అందుకే అంటాడు ఒక దగ్గర, మనుషుడు రొట్టె వలన బ్రతకడు కానీ దేవుని నోట నుండి వెలువడు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. ఎంతమందికి లేవండి అన్నపానాలు? సమృద్ధిగా అన్నం ఉన్నోడు చస్తున్నాడు. లేకనా? కాబట్టి దేవుని మాట వలన మనం బ్రతుకుతాము. ఇక్కడ అదే అంటున్నాడు, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమును బట్టి నడుచు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? ఈ లోకం కాదు, ఈ లోకంలో ఉన్న వెండి బంగారాలు కాదు, ఈ లోకంలో ఉన్న సమస్తమైన విలువ కలిగిన సంపద కాదు. నీవే ఆయన సంపద, నీవే ఆయనకు ఇష్టం, నీవే ఆయన ఇష్టం. కాబట్టి నీ ఎడల ఆయన చిత్తం ఏంటంటే నువ్వు నశించి అగ్ని గంధకములతో కూడిన మండు గుండంలో వెళ్ళిపోవద్దు అని నీవు రక్షణ పొందడమే దేవుని చిత్తం. ఏంటంటే దేవుని చిత్తం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. తండ్రి కొడుకు ఇద్దరు ఒక కొండకు వెళ్ళారు. తండ్రి చాలా ధనవంతుడు, కొడుకు అంటే చాలా ప్రేమ. అయితే పొరపాటున కొండ మీచెల్లి వెళ్తున్నప్పుడు జారి కొడుకు కింద పడ్డాడు. చాలా భయానకమైన పరిస్థితి కింద ఉన్నది. తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. తండ్రికి ఉన్న ధనం ఉంది, సంపద ఉంది, పేరుంది, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అవేవి ఆయనకి ఇష్టంగా ఉంటాయా? ఇప్పుడు కొడుకు ఇష్టంగా ఉంటాడా చెప్పాలి. ఎందుకు? కొడుకు ఉంటేండి లేకుంటే అవన్నీ ఉన్నాయిగా. అవన్నీ ఉన్నా లేకపోయినా నాకు అవసరం లేదు, ఇప్పుడు నా కొడుకే నాకు కావాలి అని తండ్రి ఎంత తల్లడిల్లుతాడో. అటు ఎటు వెళ్ళి ఏదో ప్రయత్నం చేసి ఒక తాడు తెచ్చి వేశాడు. ఇలాగా, నాయనా, డాడీ, చిన్న, ఆ తాడు పట్టుకో నాన్న, పట్టుకో, నేను పైకి లాగుతాను, తాడు పట్టుకో, నేను పైకి లాగుతాను, అప్పుడు నువ్వు బ్రతుకుతావని తండ్రి కొడుకు చెప్తే, కొడుకు ఆ యొక్క తాడును పట్టుకుంటే తండ్రి సాయ శక్తిలా పైకి లేపుతాడు. దేవుడు కూడా నిన్ను అలాగే ఇప్పుడు అంటున్నాడు. ఒక లోయలో ఉన్నావు, ప్రభు అయిన యేసుక్రీస్తే మనకు ఆ యొక్క ఆధారం. ఆయన్ని పట్టుకో, నేను నిన్ను పైకి లేపుతా, నేను నిన్ను పరిశుద్ధపరుస్తా, నేను నిన్ను పవిత్రపరుస్తా, నీవే నాకు ఇష్టం, నీవే నాకు సంపద. ఈ లోకం ఒకరోజు అగ్నికి ఆహుతి అయిపోతుంది, కానీ అందులో నువ్వు నేను ఆహుతి కావద్దని ఆయన ప్రేమ చేత, బిడ్డ నా మాట విను. ఎంత ప్రేమండి! కన్ను మూస్తే మనం నరకంలో ఉంటాం, అది ఆయనకి బాగా తెలుసు, మనకి తెలియదు. ఎవడు చూసేచ్చాడు అంటారు. పుడితేనే భూమి ఉందని తెలిసింది, చస్తే నరకమేంటో పరలోకమేంటో తెలుస్తుంది. కానీ చనిపోయి తిరిగి లేచిన యేసు నరకం ఉండడం చూశాడు, పరలోకం ఉండడం చూశాడు. అందుకే నీకు నాకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా.
మనకి మేలు. ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, పరగాశకాలు, లోకపు ఇచ్చ, ఇవన్నీ మనల్ని దేవుణ్ణి సంతోషపెట్టే విధమైన బ్రతుకును బ్రతకనివ్వదండి. మనకైతే సంతోషమే ఉంటుంది, ఆంతో కాలక్షేపం చేయడం చాలా సంతోషం ఉంటుంది. కానీ దేవునికి త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి త్రాగడం ఆ ప్రాణానికి చాలా బాగుంటుంది ఆకాసేపే, కానీ లోపల ఉన్న అవయవం పాడైపోతుంది. అందుకే అంటున్నాడు, దేహము దేవుని ఆలయం, దీన్ని పాడు చేస్తున్నావైతే నేను నిన్ను పాడు చేస్తాను. అందుకే చాలామంది పాడైపోవడానికి కారణం ఏంటంటే, ఇందులో దేవుడు ఉన్నప్పుడు నీవు బాగుంటావు, ఇందులో దేవుడికి స్థానం లేనప్పుడు ఇందులో దయ్యానికి స్థానం ఉంటుంది. దయ్యం మనలో ఉంటే మనం చేసే చేష్టలు కూడా దయ్యం చేష్టలే కదా. మాట అలాగే ఉంటుంది, చేత అలాగే ఉంటుంది, చూపు అలాగే ఉంటుంది, ప్రవర్తన అలాగే ఉంటుంది, అన్నీ అలాగే ఉంటాయి. అందుకే ఓసారి భర్తలు భార్యల్ని ఏమంటారండి, దయ్యంగానా, మూర్ఖుడా, రాక్షసుడా ఎందుకు వస్తాయంటే, మనలో ఆడుండు కాబట్టి ఆడే. దేవునిలాగా మాట్లాడు, దేవునిలాగా ప్రేమించు, దేవునిలాగా నడుచుకో. అప్పుడు నీ భార్య అంటది, నా భర్త దేవుడండి, నా భార్య దేవత కాదు కానీ దేవుని ప్రేమ కలిగిన వ్యక్తి అండి అని. ఎందుకు అంటాం? దేవుని త్రోవలో ఉన్నప్పుడు దేవుని మాట వస్తుంది, దయ్యపు త్రోవలో ఉన్నప్పుడు దయ్యమే వస్తుంది. దయ్యం మనలో నివాసం చేసిందంటే మనకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ఎంత సంపాదించినా అది ఏడంగపోతుందో ఏడంగా వస్తుందో అర్థం కాని విధంగా ఉంటుంది. కానీ దేవుణ్ణి కలిగిన వ్యక్తి 100 రూపాయలు సంపాదించిన భార్యా బిడ్డలతో తృప్తిగా తింటాడు, తృప్తిగా ఉంటాడు. త్రాగుడు ఉండదు, తిరుగుడు ఉండదు, అబద్ధ మాటలు ఉండవు, చెడు నడత ఉండదు. ఇంకేం ఖర్చు? బిడ్డలతో కాలం గడుపుతాడు, భార్యతో గడుపుతాడు, భార్య బిడ్డలు భర్తతో గడుపుతారు. అంతకంటే ఇంకా సంతోషం ఇంకేముందండి? చికెన్ మటన్లు లేకపోయినా ఆకుకూరలు వండుకున్న తృప్తిగా తింటే అదే ఆనందం. అన్నీ ఉండి లోపల ఉండాల్సింది లేకపోతే తింటే ఏం లాభం? కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించి అంటున్నాడు, బిడ్డ, నిన్ను చేసిన నేను పరిశుద్ధుడను, అయితే నీవు నా వైపు తిరుగు, నా రక్తం చేత కడగబడు, నీకు రక్షణ ఇస్తాను. నీకు పూర్వమందు ఉన్న ఆశల్ని, ఆ యొక్క ప్రవర్తనను, ఆ యొక్క కోరికలను, ఆ యొక్క ఆచార సంప్రదాయాలను, ఆ యొక్క పరిస్థితులను అన్నిటి నుంచి విడుదల పొందు. ఇక చాలు అవి, వాటికి నువ్వు దూరముకా, నీవు నాకు సమీపంకా. అది నీకు మేలు, అది నీకు దీవెన, అది నీకు క్షేమము అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం చివరిగా చూసుకుంటే చూడండి, అదే 1 పేతురు రాసిన పత్రిక, మిమ్మును పిలిచిన దేవుడు పరిశుద్ధుడు. మిమ్మును పిలిచిన వాడెవరు అంటే పరిశుద్ధుడు. అయితే పిలిచిన ఆయనకు తగినట్టుగా మనం ఆయన ఎదుటికి రావాలి, ఆయన ఎదుట నిలబడాలి, ఆయన ఎదుట ప్రవర్తించాలి, ఆయన ఎదుట నడుచుకోవాలి, ఆయన ఎదుట మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అంటే, పరిశుద్ధపరచబడిన వ్యక్తి పరిశుద్ధమైన వ్యక్తిగా మాట్లాడగలుగుతాడు, నడవగలుగుతాడు, నిలవగలుగుతాడు, ప్రవర్తించగలుగుతాడు. గతాన్ని ఇక విడిచి ప్రస్తుతంలో బ్రతుకుతాడు. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు, దేవుడు నన్ను రక్షించి ఉన్నాడు, దేవుడు నన్ను రక్షణ పొందమంటున్నాడు, దేవుడు ఇకను నీ యొక్క గతకాలపు స్థితుల నుంచి విడుదల పొందమని అంటున్నాడు. అయితే ఇక నేను ఆయన మాటకు తల వచ్చి బ్రతికితే అది నాకు మేలు అని ఎరిగి ఆయన వైపు తిరిగితే అది మనకెంత ఎంత లాభం, ఎంత దీవెన, ఎంత క్షేమం, ఎంత ఆరోగ్యం, ఎంత సంతోషం. అంటే అనుభవిస్తే తప్పితే అది మాటలతో చెప్తే కాదు. అనుభవించిన వాడు దాని మాటలతో చెప్పలేడు. అనుభవించలేనోడు
దాన్ని వివరించలేదు. కాబట్టి మనం పరిశుద్ధమైన దేవుని ఇంట చేరాలి అన్నా, ఆయన కనుదృష్టిలో నిలవాలన్నా, ఆయన దీవెనకు పాత్రలం కావాలన్నా మనకు పూర్వపు అజ్ఞానపు స్థితి నుంచి, పూర్వపు ఆచార వ్యవహారాల నుంచి, పూర్వపు కోరికల నుంచి మనం బయటపడాలి. ఆయన ఇచ్చు రక్షణకు సమీపస్థులమై, ఆయన రాజ్యానికి హక్కుదారులమై, భూమి మీద ఆయన కొరకు నమ్మకస్తులమై బ్రతికితే అది మనకి ఎంత మేలు, అది ఎంత లాభం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.